హైదరాబాద్ చాదర్ఘట్ పిఎస్ పరిధిలో సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో కల్తీ అల్లం తయారు చేసి అమ్ముతున్న ఇంటిపై దాడులు చేశారు. మూసానగర్, వినాయక వీధి ప్రాంతాల్లో నాణ్యత లేని అల్లం, వెల్లుల్లిని స్వాధీనం చేసుకున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి శృతి ఆలిటి తెలిపారు. అల్లం ఎక్కువ కాలం నిల్వ ఉండేలా ఎసిటిక్ యాసిడ్ మిక్స్ చేస్తున్నట్టు గుర్తించామన్నారు. అక్కడ పనిచేస్తున్న 2 బీహారీ మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిటీలో కల్తీ ఆహారంపై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ దృష్టి సారించారు. వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటనలో రెగ్యులర్గా ఇన్స్పెక్షన్లు నిర్వహిస్తున్నారు అధికారులు. మొబైల్ సేఫ్టీ ఆన్ వీల్స్ పేరుతో శాంపిల్స్ సేకరించి టెస్టులు చేసి వెంటనే రిపోర్ట్ చెక్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అన్ని ఫుడ్ ఐటమ్స్లో కల్తీ జరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. టీ స్టాల్స్లో వాడే టీ పౌడర్లోనూ కలర్స్ వాడుతున్నారంటున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ బానుతో సదా ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో బయట ఎక్కడ తినాలన్నా కూడా, ఎక్కడ ఫుడ్ తినాలన్నా కూడా ప్రస్తుతం భయమేస్తుంది. ఎందుకంటే రీసెంట్గా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చేస్తున్న రైడ్స్లో భయంకర నిజాలు బయటకు వస్తున్నాయి. దీనిలో చాలా వరకు ఇటు నాన్ వెజ్లో సింథటిక్ ఫుడ్ కలుస్తున్నట్టు, మరోవైపు సాస్ ఇవన్నీ కూడా అడల్టరేట్ అవుతున్నట్టు చాలా వరకు రిపోర్ట్స్ వస్తున్నాయి. సో వీటిపైన ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ రైడ్స్ చేస్తున్నారు. మరోవైపు ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అనే వెహికల్ తోటి మొత్తం స్ట్రీట్ ఫుడ్కు సంబంధించి అన్ని చోట్ల తిరుగుతూ అసలు స్ట్రీట్ ఫుడ్కు సంబంధించి వీళ్ళకు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ ఉందా, అలాగే దీంతో పాటు వీళ్ళు ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఎట్లాంటి నిబంధనలు పాటించట్లేదు, అలాగే వీళ్ళు యూజ్ చేసే సాస్ కానీ, ఆయిల్ కానీ, ఫుడ్ ఇంగ్రీడియంట్స్ కానీ ఎట్లా ఉన్నాయి అనేది ఈ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్కి సంబంధించి వెహికల్లో ఇక్కడనే పూర్తిగా దీనికి సంబంధించి చెక్ చేసి, అలాగే ఇక్కడ ముందుగా ఇక్కడ శాంపుల్స్ సేకరిస్తున్నారు. ఇక్కడ ప్రజెంట్ మనం పటాన్ చెరువులో ఉన్నాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఏమేమి మీరు చెక్ చేశారు? సో ఎట్లాంటి వయలేషన్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఎట్లాంటి శాంపిల్స్ సేకరించారు? ఇప్పుడు మనం సాస్, ఆయిల్, ఇంకా చికెన్ మంచూరియా, వెజ్ మంచూరియా, ఎగ్స్, అట్లాగే ఇప్పుడు మనం పానీపూరి షాప్స్లో ఆ వాటర్ అండ్ ఐస్ క్రీమ్ షాప్స్ చూసాము. కొన్ని దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ షాప్ దగ్గర ఒక్కొక్క వయలేషన్ మనకు కనబడుతుంది. బేసిక్గా మనం జ్యూస్ షాప్ చూసినాము, ఫ్రూట్ జ్యూస్ షాప్లో దాంట్లో కొన్ని ఫ్లేవర్ అయితే ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్పైర్డ్ ఉన్నాయి. కొన్ని ఏదైతే కలర్స్ యూజ్ చేస్తున్నారు ఆ కలర్స్ బ్యాన్ అయిన కలర్స్ యూజ్ చేయదు. వేరే అది ఇప్పుడు మనం పానీపూరి షాప్లో వాళ్ళు హైజీన్ మెయింటైన్ చేయట్లేదు, హెయిర్ క్యాప్స్ వేసుకోవట్లేదు, గ్లౌస్ వాడట్లేదు. లైక్ కొన్ని అవగాహన లేకుండా చేస్తున్న వయలేషన్స్, కొన్ని తెలిసి చేస్తున్న వయలేషన్స్. సో బేస్డ్ ఆన్ దట్ మనం ఇది ఫస్ట్ టైం వీళ్ళకి ఒక వార్నింగ్, ఇది ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అనేది ఒక అవేర్నెస్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాంటిది. తెలియని వాళ్ళకి తెలియజేసుకుంటూ ఇవి ఇలా ఫాలో అవ్వండి అని చెప్పి చెప్పడం మెయిన్గా ఇప్పుడు మనం చేసేది. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీకి సంబంధించి మీరు మామూలుగా రెస్టారెంట్లో అక్కడ రైస్ చేసినప్పుడు ఆ శాంపిల్స్ తీసుకెళ్ళి నాచారంలో ఉన్న ల్యాబ్కు పంపిస్తారు. కానీ ఈ ఫుడ్ సేఫ్టీ ఈ ఆన్ వీల్స్ అనే వెహికల్ ఉంది కదా, సో ఇక్కడ శాంపిల్స్ తీసుకున్న తర్వాత ఎంతసేపట్లో రిపోర్ట్స్ వస్తాయి? మనకి ఇప్పటిదిప్పుడే తెలిసిపోతుందా? ఇప్పుడు మనం చూసాం కదా అండి, ఇప్పుడు సాసెస్ మనం టెస్ట్ చేసాం. వితిన్ సెకండ్స్లో మనకి ఏంటంటే ఇప్పుడు సాసెస్ జనరల్గా టమాటో సాస్ ఉంది, దాన్ని TSS 25 కంటే ఎబోవ్ ఉండాలి. అదే ఇప్పుడు రిఫ్రాక్టోమీటర్ మనం ఏదైతే యూజ్ చేసామో ఆ రిఫ్రాక్టోమీటర్ రీడింగ్ మనకి జనరల్గా 10% వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 25% ఉండాల్సింది 10% ఉంది. అంటే దాని స్టాండర్డ్ అక్కడే తెలిసిపోతుంది మనకి బాగాలేదు అని. వేరే సోయా సాస్ ఉంది, సోయా సాస్ది 15% TSS ఉండాలి, ఇక్కడ మనం చూస్తే 11% ఏమో ఉంది. సో అలా ఒక్కొక్క సాస్ది ఇమ్మీడియట్ పారామీటర్స్ ఇక్కడ తెలిసిపోయినాయి. అట్లనే ఆయిల్ పారామీటర్ ఉంది, ఆయిల్ ఏదైతే ఉందో మనం TPC మీటర్ అనేది యూజ్ చేసి ఆయిల్ టెస్ట్ చేసాం. డైరెక్ట్గా మనకి ఇమ్మీడియట్గా ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ద్వారా ఏంటంటే డైరెక్ట్ రిజల్ట్స్ తెలిసిపోతాయి ఇమ్మీడియట్గా. అంటే ఆ ప్రొడక్ట్ క్వాలిటీ బాగుందా లేదా అని మనకి ఆన్ ఫీల్డ్ తెలిసిపోతుంది అనమాట. మామూలుగా ఈ బిజీ లైఫ్లో పబ్లిక్ అంతా ఎక్కువగా బయట ఫుడ్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇట్లాంటి వయలేషన్స్ నుంచి బయటపడడానికి ఏమైనా సూచనలు చేస్తారా వాళ్ళకు? అంటే చూడగానే ఇది తినొద్దు అంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనే దానిపైన ఏమైనా సూచనలు చేస్తారా? అంటే నా ఒపీనియన్ ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్తున్నామంటే ఓకే, బయట నుంచే ఓకే వీళ్ళు ఎలా చేస్తున్నారు ఫస్ట్ ఒక ఇన్ లుక్ వేసుకొని వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, వాళ్ళ యూనిఫామ్ కానీ, వాళ్ళ హెయిర్ క్యాప్ కానీ, గ్లౌజెస్ కానీ,
వాళ్ళ సరౌండింగ్స్ కానీ వాళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంది అని ఒక అవుట్లుక్ వేసుకొని చూసి వాళ్ళ మెన్యూ కానీ ఇవన్నీ చూసుకొని మనం ప్రాపర్గా వాళ్ళు చేస్తున్నారా లేదని ఒక ముందే చూసుకొని వెళ్ళి తినడం బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. సింథటిక్ ఫుడ్ కలర్స్ ఏమన్నా మనకు బయటికి కనిపిస్తాయా? అది కలర్ కలిపినట్టు మనకేమైనా కనిపిస్తుందా? అంటే లైక్ కొంచెం మనకి ఎట్లా కనబడుతుంది. ఒక చికెన్ మంచూరియా తీసుకుంటే నార్మల్ మంచూరియా కలర్ యాడెడ్ చేయని మంచూరియా యాడ్ చేసిన మంచూరియా డిఫరెంట్ ఉంటుంది. కలర్ యాడ్ చేసిన మంచూరియా ఫుల్ రెడ్ అండ్ రైప్ రెడ్ కలర్లో ఉంటుంది, వేరే నార్మల్ మంచూరియా అంత పేల్ గ్రీన్ కలర్లో ఉంటుంది. సో డిఫరెన్స్ మనకు ఐడియా వచ్చేస్తుంది. కానీ ఏంటంటే కన్జ్యూమర్కి కూడా అది రెడ్ కలర్లో ఉంటేనే తినడం అనేది ఇష్టం, నార్మల్ కలర్లో ఉంటే తినలేరు అనమాట జనరల్. కానీ అది చెప్పొచ్చు, బై సీయింగ్ వీ కెన్ సే. థ్యాంక్ యూ. ఎస్, చూసారు కదా. సో ఇట్లాంటి ఫుడ్ సేఫ్టీ వెహికల్స్లో ఇక్కడికి వచ్చేసి ఎక్కడక్కడ అంటే వీళ్ళు ఎక్కడికైతే ఇన్స్పెక్షన్స్కి వెళ్తున్నారో సో అక్కడే డైరెక్ట్గా శాంపిల్స్ సేకరిస్తున్నారు, తీసుకెళ్ళి ఇందులో ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అండ్ వీల్స్ అనే వెహికల్లో దానిలోనే డైరెక్ట్గా విత్ ఇన్ సెకండ్స్లో దానికి సంబంధించిన శాంపిల్స్ తీసుకొని దాని రిజల్ట్స్ వస్తున్నాయి. ఇది ఇందులో ఎంతవరకు కల్తీ ఉంది, అలాగే ఆయిల్కి సంబంధించి ఇది నిజంగా స్టాండర్డ్స్ మీట్ అవుతుందా లేదా అనే అన్ని అంశాలను ఇక్కడైతే ఫైండ్ అవుట్ చేస్తున్నారు. సో ఇట్లాంటి ఫుడ్ వెహికల్స్ వల్ల ఇన్స్టాంట్గా రిజల్ట్స్ వస్తుండడంతో ప్రజెంట్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో ఒకటే వెహికల్ ఉంది. ఇది ప్రతిరోజు జోన్కి ఒక చోట వెళ్ళి అక్కడ వీళ్ళు ఈ సర్చెస్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ దీనిలో రిజల్ట్స్ తీస్తున్నారు. సో ఇట్లాంటి దీనివల్ల ఎక్కువగా తొందరగా దొరుకుతుండడంతో జిహెచ్ఎంసీ అనేది జోన్కి ఒక చోట అంటే మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో 6 జోన్లు ఉన్నాయి కాబట్టి ఒక్కో జోన్లో ఒక్కో వెహికల్స్ తీసుకొచ్చి ఇన్స్టాంట్గా రిజల్ట్స్ వచ్చేలా చూడడానికి జిహెచ్ఎంసీ అయితే ప్లాన్ చేస్తుంది. హైదరాబాద్ సిసిఎస్లో సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ ఎండి శ్రీధర్పై ఫిర్యాదు చేశారు బాధితులు. ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసం చేశారని కంప్లైంట్ ఇచ్చారు. పలువురు సాఫ్ట్వేర్ రిటైర్డ్ ఉద్యోగులు బైబ్యాక్ ఇన్వెస్ట్మెంట్ పేరిట ఒక్కొక్కరి నుంచి 30 లక్షల కోటి రూపాయలు వసూలు చేశారని తెలిపారు. ఏడాదిన్నర తర్వాత ఇన్వెస్ట్మెంట్పై 25% ఎక్కువ చెల్లిస్తామని ఎండి శ్రీధర్ చెప్పి మోసం చేశారన్నారు బాధితులు. స్కీమ్ కాలపరిమితి దాటినా తమ డబ్బులు చెల్లించకుండా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ ఎండి శ్రీధర్పై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని సిసిఎస్ఏ పోలీసులను కోరారు బాధితులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి పోలీసుల విచారణకు హాజరయ్యారు సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్. గంటన్నర పాటు ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు అలర్ట్ మెసేజ్ వచ్చిందని గతంలో డీజీపీకి, జూబ్లీహిల్స్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు చక్రధర్ గౌడ్. దీంతో ఆయన 2 సార్లు విచారించారు పోలీసులు. ఇవాళ మరోసారి పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు తన ఫోన్ ట్యాప్ చేయించారని ఫిర్యాదు చేశారు చక్రధర్ గౌడ్. నేను గతంలో హరీష్ రావు పైన చాలా పోరాటం చేశాను. ఆయన చేస్తున్న అన్యాయాలు, అక్రమాల పైన గొంతెత్తిన అని చెప్పేసి ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా నాకు అప్పుడు అర్థం కాలేదు. నా మీద కేసులు ఎట్లయితున్నాయి, నా అడుగడుగు ఎలా తెలుస్తుందో అర్థం కాలేదు. మా కుటుంబంలో ఉన్న అందరి ఫోన్లు ట్యాప్ చేసి మమ్మల్ని నా పైన 4 సార్లు జైలుకు పంపాడు, 7 కేసులు పెట్టాడు. అంత నిర్బంధంలో కూడా ఆయన పైన నిలబడడం జరిగింది. మన 2023లో సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను నేను. నా ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత బంజారాహిల్స్ పోలీసులు పిలిచారు. చక్రధర్ నీ ఫోన్ ట్యాప్ అయింది, ఒకసారి రమ్మంటే డీటెయిల్స్ ఇచ్చాను. ఇది 3వసారి ఇక్కడ జూబ్లీహిల్స్లో మొన్న గంటన్నర విచారణ చేశారు. దాని తర్వాత ఇవాళ నాకు ఒక మెయిల్ వచ్చింది యాపిల్ నుంచి, అది ఇవ్వడం జరిగింది. సో పోలీసు వారికి నేను సహకరిస్తున్నాను. దీంట్లో ముఖ్య కారణం తన్నీరు హరీష్ రావే ఉంటారు, ఇంకొకరికి సంబంధం ఉండదు. ఎందుకంటే అక్కడ ఆయన చెప్పిందే వేదంగా నియంత్రిత పాలన జరుగుతుంది సిద్దిపేటలో. అలాంటి ఒక చోట నాలాంటి వాడు పోయి కొట్లాడడంతో అక్రమ కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో ముఖ్యంగా వారిదే పాత్ర ఉంటుంది. ఎందుకంటే నాకు, రాధాకృష్ణకు, భుజంగరావుకి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు ఎవరో తెలియదు. సిద్దిపేట వాసిని నేను, సిద్దిపేటలో ఉండేవాడిని. నా ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం వరకు ఉంటుంది. నా తమ్ముడు ఫోన్ ఎందుకు ట్యాప్ చేస్తారు, నా డ్రైవర్ ఫోను, నా ఇంట్లో ఒక 20 ఫోన్లు ఎందుకు ట్యాప్ చేస్తారు మీరు చెప్పండి. సో ఇదంతా హరీష్ రావు కుట్ర అని నేను గంటపదంగా పోలీసు వాళ్ళకి చెప్పాను. అప్పుడు వాళ్ళు నేను ఫోన్ నెంబర్లు ఏవైతే ఇస్తానో అవి టాలీ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఏదైతే పెండింగ్ సాక్ష్యాలు ఉన్నాయో వాటి ఇవ్వడానికి పిలిచారు. సంతకాలు ఇట్లా ఏవైతే ఉన్నాయో ఆ ప్రొసీజర్ కంప్లీట్ చేయడం జరిగింది.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో డిసెంబర్ 1న జరిగే మాలల సింహగర్జనను విజయవంతం చేయాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అడ్డగుట్ట తుకారం గేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 30 లక్షల జనాభా ఉన్న మాలలకు దక్కాల్సిన గౌరవం దక్కట్లేదన్నారు. సభకు మాలలందరూ అధిక సంఖ్యలో హాజరై సత్తా చూపించాలన్నారు. సమన్వయ మీటింగ్లలో బహిరంగ సభపై సానుకూల స్పందన తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. మాలల హక్కుల సాధన కోసం కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్యే వివేక్. మనల్ని రెచ్చగొడుతున్నారు. ఎందుకు రెచ్చగొడుతున్నారు? మనం ఎప్పుడు కూడా ఎవరి మీద విమర్శలు చేయలేదు. చేసినామా ఎప్పుడన్నా? మనం మన పని చేసుకొని మన హక్కులు ఏమున్నాయో అది సాధించుకోనికే మనం పని చేస్తున్నాం. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్మానం ఇచ్చిన తర్వాత అందరికీ ఒక భయం కలిగింది. మాలలో ఫ్యూచర్ జనరేషన్ మన పిల్లలకు అన్యాయం అయ్యే పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అట్లా? అన్ని చోట్ల కూడా మాలలు చాలా తక్కువ మంది ఉన్నారు. వీళ్ళను పక్కకు పెట్టితే ఎవరు కూడా మాలలు బయటికి రారని చెప్పి అన్ని చోట్ల కూడా ఇదే అంశం మాట్లాడుకుంటున్నారు. నిజామాబాద్ నుంచి ఫోన్ వచ్చి సార్ మేము 500 బస్సుల నుంచి వస్తున్నాం, మేము మాట్లాడుకున్నాము, మా సొంత పైసలతోని మేము డీజిల్ పోయించుకొని బస్సులలో మేము 500 బస్సుల నుంచి వస్తామని చెప్పి వారు చెప్పారు. నేను ఒక్కొక్కసారి నాకు కొంచెం డౌట్ వస్తుంది, కానీ ఇన్ని రోజులు ముసుగేసుకొని కూర్చున్నారు, ఏదో వస్తారా లేదా అని చెప్పి నాకు కొంచెం డౌట్ ఉన్నది. ఉండాలా లేదా డౌట్? కానీ ఇప్పుడు ఉన్నదా మనకు డౌట్? అరే మన జాతికి మనం కాపాడుకోవాలి. పరిగిలో కూడా అందరు వచ్చి ఉత్సాహంగా ఏమన్నారు, సార్ మాకేమొద్దు, మీరు వచ్చిండ్రు, మేము నీకు మాటిస్తున్నాం, 100 బస్సులతో మేము వస్తామని చెప్పి. షాద్ నగర్ నుంచి ఒక డాక్టర్ వచ్చి ఆ మీటింగ్కి, షాద్ నగర్ దగ్గరనే కదా పరిగికి, ఆయన వచ్చి అన్నాడు, సార్ నేను 100 బస్సులు పెట్టుకొని నేను వస్తున్నాను. ఎందుకంటే మొత్తము మనం ఇక్కడి నుంచి ర్యాలీలో పోతే అన్ని రోడ్లు కూడా మన ప్యాక్ కావాలి, మన జెండా ఉండాలి, మన మనుషులు అన్ని చోట్ల ఉన్నప్పుడు అప్పుడే అందరు రాజకీయ పార్టీలు అందరు కూడా మనను గౌరవిస్తారు. ఎందుకంటే నేను ఎక్కడ పోయినా కానీ నేను చూస్తున్నా మాలలకు రెస్పెక్ట్ ఉండే ఏదైతే మనకు రావాలో, మనము సెకండ్ లార్జెస్ట్ కాస్ట్ అన్నమాట. 30 లక్షల మంది మనము తెలంగాణలో, మనకు ఆ గౌరవం ఉందా? నిజంగా చెప్పండి. ఎవరైనా మాట్లాడుతున్నా మాలల గురించి? రాజకీయ నాయకుడు అన్న మాట్లాడుతున్నారు, మనను కించపరుస్తున్నారు. అయితే దాన్ని తిప్పి కొట్టాలంటే మనం ఏం చేయాలి? మన సత్తా చూపించాలనా లేదా? మన సత్తా ఎట్లా చూపిస్తామయ్యా? ఎట్లా చూపిస్తాము మనము? ఎందుకంటే ఇప్పుడు నేను కాదు, వ్యక్తి కాదు, రాజు వస్తాది వ్యక్తి కాదు, మేమందరం కాదు, మన పిల్లల కోసం మనం చేసుకోవాలి. అవునా కదా? మన భవిష్యత్తు కోసం. నాకు అడ్డగుంటాల మీటింగ్ ఉందంటే చాలా సంతోషపడ్డాను నేను. ఎందుకంటే మా నాన్నగారు వెంకటస్వామి గారు కూడా ఇక్కడ అడ్డగుంటకు చాలాసార్లు వచ్చారు. అప్పుడు అంజయ్ గారు కూడా ఉండే ఇక్కడ, జిఎం అంజయ్ గారు, అవునా వస్తుండే. పాపం వారు కూడా మా నాన్నగారి దగ్గరికి వచ్చి మీ సమస్యలన్నీ కూడా ఆ రోజుల్లో వారు చెప్పేవారు, మీకోసం కొట్లాడేవారు. అయితే నేను కూడా మీతో ఉంటా. జై భీమ్. ఆయన ఇచ్చిండే ఈ గొంతు. జై భీమ్ అంటే అక్కడికి వెళ్ళి పగోడు అన్నారు. ఇప్పుడు మందు పాత్ర పెట్టి ఎగరగొడతారంట. ఆ మందు పాత్ర దొరకాలి కదా. ఆ మందు పాత్ర దొరకకముందే మేమే తెలంగాణ పులులు. కానీ వాళ్ళకు మీరు దినదినానికి ఏదో రకంగా ఉద్రేకత పరిస్తే మా మాల జాతి ఏందో శంషాన్ గట్ల వండుకొని ఉన్నారు కదా మా పెద్ద నాయనలు, చిన్న నాయనలు, ముత్తాతలు, వాళ్ళు కూడా లేచి అరే మేము కూడా మీ జనాభాలో ఉన్నాం రా మాల జాతిలోనే చూపించే అటువంటి మాల జాతి వ్యక్తంగా చూపించాలి. మన మాల జాతి, మాలలో ఉన్న శక్తి, మీ శక్తి నుంచే ఈ ప్రపంచం ఉద్భవించింది. మీకు శిరసా వహించి గౌరవిస్తాను. మనం అందరం, నువ్వు పిలవలే నేను పిలవలే అనుకుంటా, మనం అందరం కలిసిమెలిసి చేసుకొని ఎక్కడైనా పండుగ పాపలకు మనం జాతరలోకి వెళ్తాం కదా. ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన పిలుపు, రిజర్వేషన్ పిలుపుకు జాతరలోకి కదిలి వెళ్ళాలి.
హైదరాబాద్ చందానగర్ డివిజన్ బక్షకుంట రేగులకుంటను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. డ్రైనేజీ వాటర్ చెరువులో కలవకుండా తీసుకోవాల్సిన చర్యలను హైడ్రా టీంతో కలిసి పరిశీలించారు. హైడ్రా ఆధ్వర్యంలో నగరంలోని చెరువులను సుందరీకరణ చేయాలని నిర్ణయించామని చెప్పారు. తక్కువ ఖర్చుతో 2 చెరువులను అభివృద్ధి చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. దీప్తి శ్రీనగర్లోని రేగులకుంట చెరువులో నీటి స్వచ్ఛతను పరిశీలించి స్థానికులతో రంగనాథ్ మాట్లాడారు. హైడ్రా టీము అట్లానే మన ఆనంద్ మల్లిగ వద్ద ఈ రేగులకుంట చెరువు అండ్ బక్షికుంట ఈ 2 చెరువులు కూడా చూడటం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా మేము అన్నీ కూడా ఇక్కడ అంటే ఈ వాటరు ఏదైతే పొల్యూటెడ్ వాటర్ ఈ చెరువులోకి రావటము లేదా కలుషితం అవుతుంటే దీన్ని వీళ్ళు ఇక్కడ రివైవ్ చేశారు. ఆనంద్ వారి టీం అందరూ కూడా ఇక్కడ స్థానిక సహకారంతో చేయడంతో ఇక్కడ ఈ రేగులకుంటలో ఇప్పుడంతా ఫ్రెష్ వాటరే వస్తుంది. ఇక్కడ స్థానిక కొన్ని సమస్యలు ఉన్నాయి. లైక్ ఇది అమ్యూనిటీస్ కోసం పెట్టినటువంటి ల్యాండ్ని వేరే వాళ్ళు ఎవరు ఆక్యుపై చేశారని అవన్నీ కూడా చెక్ చేస్తాం మేము. అండ్ అట్లానే అక్కడ కూడా మనకి బక్షికుంటలో కూడా అక్కడ స్థానికంగా కొన్ని వాటర్ని తీసుకొచ్చి పొల్యూటెడ్ వాటర్ని తెచ్చి సీవేజ్ వాటర్ డైరెక్ట్గా కొన్ని చెరువుల్లో కలుపుతున్నటువంటి పరిస్థితి కూడా చూసాము. అంటే వీళ్ళు ఆనంద్ డెవలప్ చేసిన ఈ చెరువుల్ని ఒకసారి ఇక్కడ చూసి అంటే మేము బెంగళూరులో చూసి వచ్చాము, ఇక్కడ హైదరాబాద్లో చూద్దామని చెప్పి కూడా వారిని రిక్వెస్ట్ చేస్తే వారు కూడా వచ్చారు. సో ఇది చూసిన దీన్ని బట్టి మనకి ఇక్కడ కొన్ని చెరువుల్లో కూడా ఇక్కడ ఆనంద్ మల్లిగ వాళ్ళ ఫౌండేషన్ తరపు నుంచి కూడా కొన్ని డెవలప్ చేయడానికి వారు కూడా సుముఖంగా ఉన్నారు. అండ్ ఇక్కడ స్థానికంగా చాలా సమస్యలు చెప్పారు. ఆ సమస్యలన్నింటినీ కూడా మేము మా హైడ్రా పరిధిలో ఉన్నటువంటి వాటిని తప్పకుండా మేము అడ్రస్ చేస్తాము. అండ్ ఇక్కడ కొంతమంది బిల్డర్ ఎవరైతే కనుక ఇక్కడ పర్మిషన్ తీసుకొని కట్టుకుంటున్నారో ఏది మన బక్షికుంట దగ్గర వాళ్ళు కూడా అక్కడ లోకల్గా షెడ్స్ అన్ని వేసి సీవేజ్ అంతా కూడా ఏది చెరువులో అక్కడ వదలటము లేదా వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయకుండా ఆ చెరువులోకి రావటము ఇట్లాంటి దృష్టి కూడా వచ్చాయి. వాళ్ళకు కూడా ఇప్పుడు తప్పకుండా ఎవరైతే కనుక అటువంటివి చేస్తున్నారో వాళ్ళ మీద కూడా మేము వాళ్ళకి చెప్పాము. 15 రోజుల్లో వాళ్ళంతా రెక్టిఫై చేసుకుంటామని అన్నారు. చేయకపోతే కనుక వాళ్ళ మీద కూడా చర్యలు తప్పకుండా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నెల 20వ తేదీన హైదరాబాద్ గాంధీ భవన్లో ఉత్సవాలు జరుపుతున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ కార్యక్రమంలో ఏఐసీసీ సేవాదళ చీఫ్ ఆర్గనైజర్ లాల్జీ దేశాయ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం అల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పీసీసీ కార్యవర్గ సభ్యులు పాల్గొంటారు. ఈ సేవాదళ అనే సంస్థని స్టార్ట్ చేసి దానికి మొట్టమొదటి అధ్యక్షుడిగా జవహర్లాల్ నెహ్రూ గారిని నియమించడమైనది. ఆయన ఆధ్వర్యంలో దాదాపుగా సంవత్సరం కాలం పాటు భారతదేశమంతా సేవాదళ్ ఆధ్వర్యంలో బ్రిటిష్ వారిపై తెల్లదొరలపై పోరాటం చేసిండ్రు. ఆ రోజు ఏ పని ఒప్పచెప్పినా కూడా మేము పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సేవాదళ కార్యకర్తలంతా బాగా పనిచేస్తాము, ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటాము. దీర్ఘకాలికంగా ప్రభుత్వం కొనసాగే విషయంలో మా సేవాదళ్ తప్పకుండా మా పాత్ర ఉంటుంది. అదేవిధంగా రేపు 20వ తారీఖు రోజు జరగబోయే సభకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు మరి గ్రామ స్థాయి నుంచి మరి కార్యకర్తలు వస్తున్నారు కాబట్టి దాదాపుగా ఒక 5,000 మందితో కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలందరినీ ఆహ్వానిస్తున్నాం. మన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా సీఎం గారికి, మంత్రులకు, మరి పాత ఉన్నటువంటి సీనియర్స్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఇది 100 సంవత్సరాల చరిత్ర గల సేవాదళ్ కాబట్టి అందరినీ ఆహ్వానిస్తున్నాము. హైదరాబాద్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రయాణికుడిని బెదిరించి దోపిడీ చేసిన కేసును 48 గంటల్లో ఛేదించారు పోలీసులు. ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర ఆటో ఎక్కిన ఆర్సీపురం కాలనీ అభిషేక్ కుమార్ అనే ప్రైవేటు ఉద్యోగిని కొట్టి కత్తితో బెదిరించి దోపిడీ చేశారు నిందితులు. దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2 బృందాలుగా విడిపోయి నిందితులు ఠాకూర్ సురేందర్, రాజు, హుజైర్ బాబా పట్టుకున్నట్టు తెలిపారు ఏసీపీ హనుమంతరావు. వారి నుండి 3 మొబైల్ ఫోన్లు, కత్తి, ఆటో స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామన్నారు. పోక్సో కేసు మాత్రం ఒక కేసు వీళ్ళిద్దరి మీద ఉంది. ఎవరెవరి మీద అంటే ఒకటి ఆ సురేందర్ సింగ్, తర్వాత ఆ సంతోష్ మీద, వాళ్ళిద్దరి మీద ఒక పోక్సో కేసు ఉంది. వీళ్ళు ముగ్గురు కూడా సూత్రధారులే. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ఠాకూర్ సురేందర్ సింగ్, సంతోష్, హుజైర్ ముగ్గురు కూడా కలిసి చేసినటువంటి వాళ్ళే. వాళ్ళందరూ కూడా దోస్తులు కలిసే చేశారు ముగ్గురు కూడా. ఆటో నడిపినవాడేమో ఇడు ఠాకూర్ సురేందర్ సింగ్, పక్కన కూర్చున్నాడేమో సంతోష్, వాడు పక్కన కూర్చున్నాడేమో ఆ షేక్ హుజైర్ బాబా అలియాస్ హుజైర్ అంటారు. వీళ్ళందరూ కూడా మా సిటీ హైదరాబాద్ సిటీ వాళ్ళే. ఈ వేరు వేరు ఆటోలు, ఒకే ఆటో ఉంది, ఆ ఒకే ఆటోలు ముగ్గురు ఉన్నారు.
అంటే ఈయన కాకపోతే ఇంకొకరు ఎవరైనా దొరుకుదామని వీళ్ళ ఆలోచన. కాకపోతే మన దగ్గర ఉన్న ఈ అభిషేక్ అనేది దొరకడం జరిగింది ఇక్కడ. అంటే మనకి ఎక్కడైతే కంప్లైంట్ ఉన్నాడో ఆ కంప్లైంట్ అభిషేక్ అనే అతనికి ఆర్సీపురం పోవాలి, క్యాబ్ కోసం చూశాడు, క్యాబ్ దొరకల. వీళ్ళు వచ్చి మేము ఆర్సీపురం పోవాలంటే మేము సరే ఎక్కువ మేము తీసుకెళ్తామని వీళ్ళు సవారీ ఒప్పుకున్నారు. అతను అక్కడ నిమానిష్ ప్రదేశం వదిలిపెట్టి వీళ్ళు వెళ్ళిపోయారు. చూపించి భయపెట్టారు. పైసలు అయిపోతే కామన్గా భయపెట్టే ఉంటుంది కదా, పైసలు అయితే గుంజుకుంటా భయపడదని భయపెట్టి కత్తోడి భయపెట్టి పైసలు తీసుకున్నారు, ఫోన్ పే ద్వారా పైసలు కూడా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. రోడ్డుపై దొరికిన 2 లక్షల రూపాయలను పోలీసులకు అందజేసి తన నిజాయితీని చాటుకున్నాడు ఓ వ్యక్తి. సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన సతీష్ ఉదయం లాలాపేటలోని అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా అతనికి 2 లక్షల రూపాయలు దొరికాయి. వెంటనే స్థానిక కాంగ్రెస్ నేత కిషోర్ యాదవ్ సాయంతో లాలాగూడ పోలీసులను సంప్రదించాడు సతీష్. దొరికిన డబ్బులను పోలీసులకు అందజేశాడు. తన నిజాయితీకి సతీష్ను, కిషోర్ను పోలీసులు అభినందించారు. జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై హైదరాబాద్ వనస్థలిపురం హుడా సాయినగర్ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలోని రోడ్ నెంబర్ 5లో 4 ఫీట్ల వరకు రోడ్డు కబ్జా చేసి నిర్మాణాలు చేశారని జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించకపోవడంతో హైకోర్టు నుంచి కూల్చివేయాలని ఆర్డర్ తీసుకొచ్చారు. జీహెచ్ఎంసీ అధికారులు పేరుకు మాత్రమే కూల్చేసి వెళ్లిపోయారని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జా చేసి రోడ్డుపై నిర్మించిన నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో కూల్చివేయాలని డిమాండ్ చేశారు స్థానికులు. మేడ్చల్ జిల్లా అల్వాల్లో గంజాయి అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల దగ్గర నుంచి 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కానాజీగూడ గ్రీన్ ఫీల్డ్స్ కాలనీలో గంజాయి అమ్ముతున్నారనే సమాచారం అందగా పోలీసులు తనిఖీలు చేశారు. అనుమానంగా ఉన్న 6గురిని చెకింగ్ చేయగా వారి దగ్గర 10 కిలోల గంజాయి లభ్యమైంది. ఏపీ అరకు నుంచి గంజాయి తీసుకువచ్చి తెలంగాణలో అమ్ముతున్నట్టు తెలిపారు పోలీసులు. గంజాయి అమ్మిన కళ్యాణ్, రాజు, నరేష్లు, కొనుగోలు చేసిన శేఖర్, రవినాయక్, మధుసూదన్లు హస్మత్పేటకు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసి 6గురిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు పోలీసులు.